నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. తపస్సు చేసి వివిధములైనటువంటి దేవ జాతిలోకి ప్రవేశించవచ్చు. తపస్సు వల్ల పంచాక్షరీ మంత్రాన్ని కొన్ని కోట్లు చేస్తే గంధర్వుడైతాడు, కొన్ని కోట్లు చేస్తే విద్యాధరుడైతాడు, మహాసంఖ్య చేస్తే సాక్షాత్తు శివాకృతి కూడా లభిస్తుంది, ప్రమధుడైతాడు. ఇట్లనే ఈ వాళ్ళ గుణగణాలను బట్టి దేవజాతులలో దేవయోని జాతులు అంటే దేవతాశక్తులు కలిగినటువంటి కొన్ని జాతులలో రాక్షస జాతి కూడా ప్రధానమైనది అని చెప్పుకున్నాం. ఆ రాక్షస జాతులకు సంబంధించిన మంత్రాలను గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఒక చిన్న మంత్రం విచిత్రమైనది ఏమిటంటే, ఎవరికైనా సుఖప్రసవం కావాలి గర్భిణి అయిన స్త్రీకి అని అనుకుంటే జంభల అన్న రాక్షసిని స్మరించేటట్టయితే ఆమె తొందరగా ఆ పని చేస్తుందట. గోదావరి నదీ తీరే జంభలా నామ రాక్షసి. గోదావరి నదీ తీరంలో జంభల అన్న రాక్షసి ఉంటుంది. ఆమెను కనుక స్మరించేటట్లయితే, స్మరించడం ఎట్లా అని అంటే ఈ మంత్రమే, ఇది కూడా మంత్రంలో భాగమే. ఇలా ఈ మంత్రాన్ని పూర్తిగా తెలుసుకొని చేసేటట్లయితే సుఖప్రసవం అవుతుంది. అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి వేదంలో కూడా, అవి చదివేటప్పుడు గర్భిణులైన స్త్రీలు అక్కడ ఉండకూడదు. అపక్రామంతు గర్భిణ్య, ఇది చదువుతున్నాం మేము ఈ మంత్రాలు, గర్భిణీ స్త్రీలు అవతలికి వెళ్ళిపోండి, లేకపోయేటైతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్నది అని కొన్ని వేద మంత్రాలు ఉన్నాయి. అలానే ఈ తాంత్రిక మంత్రాలలో, మంత్రశాస్త్రంలోని మంత్రాలలో ఇటువంటివి చాలా విచిత్రములైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ రాక్షస మంత్రాల లాగానే గంధర్వులు ఉన్నారు ఈ జాతులలో. గంధర్వ జాతులు అని అంటే వాళ్ళు ప్రధానంగా సంగీతం, నాట్యం వీటిలో నిపుణులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో విశ్వావసు అనే గంధర్వుడు ఉన్నాడు. ఆయన ఎవరైనా పెళ్లి కాని మగవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేటైతే విశ్వావసు మంత్రాన్ని గనక చేసేటట్టయితే గంధర్వరాజాయ విశ్వావసవే అని మంత్రం ఉంటుంది. ఆ మంత్రం పూర్తిగా తెలుసుకొని దాన్ని గనక చేసేటట్టయితే నీవు కోరినటువంటి గుణాలు కలిగిన కన్యను ఆయా విశ్వావసుడు గంధర్వ చక్రవర్తి ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అట్లా గంధర్వుడి యొక్క మంత్రం చాలామంది గంధర్వులు మనకు పురాణ కథలలో కనిపిస్తారు. వాళ్ళు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది దివ్యశక్తులు ఎన్నో సాధించినట్టు, సంగీత ప్రజ్ఞ సాధించినట్లు కనిపిస్తుంది. ఇంకా విశేషంగా ఏమిటంటే మనకు భాగవతంలో ప్రధానంగా ఉంది. ఉపబర్హణుడు అనేటువంటి గంధర్వుడు శాపగ్రస్తుడై అతడు గంధర్వుడై ఉండి అతడు పాడవలసినటువంటి అతడి యొక్క కర్తవ్యం, మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు నైమిషారణ్యంలో ఈ గంధర్వుల చేత సాయంకాలం పూట మీరు కాస్త భగవద్గానం చేయండి అని అంటే చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు డ్యూటీ ఉపబర్హణుడికి పడింది. వాడు గానం చేయకుండా ఎటో వెళ్ళి కాస్త ఆడవాళ్లతో కాలక్షేపం చేస్తూ అలసుడై ప్రవర్తించాడు. దానివల్ల మహర్షులు అతన్ని శపించారు. నీవు మానవుడిగా పుడతావు అని, మనుష్యుడిగా పుట్టు అని శపించారు. ఆ శపించిన వాడే ఆ తర్వాత ఆ మానవ రూపంలో ఉండి విష్ణువుని ఆరాధించి ఆ తర్వాత జన్మలో నారద మహర్షి అయినట్టుగా మనకు పురాణాలలో కనిపిస్తుంది. అంటే ఈ గంధర్వ జాతులు రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ప్రధానంగా ఏమిటంటే సంగీతం కావలసిన వాళ్ళు, నాట్యం విద్య నేర్చేటువంటి వాళ్ళు, లలిత కళల యందు ప్రావీణ్యం కావాలనుకునేటువంటి వాళ్ళు గంధర్వులను కనుక ఉపాసించేటట్లయితే ఆ గంధర్వులు ఈ విద్యలను ప్రసాదిస్తారు. ఆ విద్యలు పొందినటువంటి గంధర్వులను ఉపాసించి ఆ విద్యలు పొందిన వాళ్ళను మనుష్య గంధర్వులు అనటం కూడా ఉంది. అంటే ఈ విద్యలు ఉన్నవాడు గంధర్వాంశ సంభూతుడు, పూర్వజన్మలో గంధర్వుడై ఉండొచ్చు, ఈ జన్మలో గాంధర్వ శక్తిని తపస్సు వల్ల పొంది ఉండవచ్చు. తైత్తిరీయంలోని ఆనందవల్లిలో ఈ విషయం కనిపిస్తుంది. సయేష మనుష్య గంధర్వాణం ఆనంద అని చెప్పి మనుష్య గంధర్వులు పొందేటువంటి ఆనందం అని ఆనందముల యొక్క పరిమితులను గురించి చెప్తూ వర్ణిస్తూ ఈ మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు ఇట్లా కనిపిస్తూ ఉంటారు. ఈ రకంగా గంధర్వులు ఉండేటువంటి వాళ్ళతో పాటుగా అప్సరకాంతలు కూడా ఉన్నారు. అప్సరసలలో కూడా గాంధర్వ శక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు, నాట్యం చేసేటువంటి వాళ్ళు, సంగీతం బాగా పాడేటువంటి వాళ్ళు అప్సరసల యొక్క సహజ లక్షణం. వాళ్ళను కూడా కొన్ని చోట్ల గాంధర్వి అనటం ఉంది.
మనుచరిత్రలో అప్సరస వరూధిని, నేను గాంధర్విని, అప్సరసను గాంధర్విని అని అంటుంది. గంధర్వాంగ నెలపొందు కాదని అని ఒక పద్యంలో కనిపిస్తుంది మనకు. ఇలా అనేక విషయాలు ఈ జాతుల్లో ఉన్నాయి. ఈ అప్సరసలు వీళ్ళకు సంబంధించినటువంటి విద్యలు చాలా విచిత్రమైనవి. వాటిల్లో అప్సరసలు అనగానే లోకంలో అందరికీ స్ఫురించేది రంభ, ఊర్వశి మొదలైనటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. రంభామంత్రం చేసిన వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు కొంతమంది. తెలుగుదేశంలో ఒక కథ ఉంది. ఒకడు రంభామంత్రం చాలా తీవ్రంగా చేశాట, కానీ రంభకు సంతృప్తి కలగలేదు. ఒకసారి కనిపించి అనుగ్రహించిందిట. నువ్వు నాకు వశం కావాలి అని అంటే నీ తపస్సు చాలదులే అని అనుగ్రహానికి సూచనగా ఆమె తలలోని పూలు వాడి మీద వేసిందిట. ఆ లోకంలో చెప్పుకునేవాళ్ళు, ఆ వంశం వాళ్ళు తర్వాత ఏమనంటే రంభకుప్పలో పూలు సంపాదించాడు మావాడు అని తెలుగుదేశంలో ఒక కథ కూడా బాగా వ్యాపించున్నది. ఇలా రంభను గురించినటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఊర్వశి అలానే ఊర్వశి విద్య అది చాలా అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆ విద్యను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆ విద్యలో కూడా ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏమిటి అంటే అది ఎక్కువ కనుక చేసేటట్టయితే నీకు తెలియకుండానే స్త్రీలు నీ దగ్గరికి వస్తూ ఉంటారు, వశమవుతూ ఉంటారు. అందువల్ల ఊర్వశి విద్యను చేయటం కూడాను చాలా జాగ్రత్తగా, ఏదో పరిమితంగా అవసరమైనంత వరకు చేస్తే మంచిది. లేదులేండి మాకు స్త్రీలు కావాలి, మేము ఎందుకు వదులుకుంటాం అనుకుంటే వాళ్ళు సరే చేస్తారు అనుకోండి, వద్దన్నా చేస్తారు వాళ్ళు, సరే దానికేం. కానీ అలానే అనంగవల్లభ అని ఒక విద్య ఉన్నది. ఆ విద్య ప్రత్యేకత ఏమిటి అంటే విదేశ గమనాన్ని తొందరగా అనుగ్రహిస్తుంది. విదేశాలకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆ అనంగవల్లభ అనే విద్యను కనుక చేయవలసిన పద్ధతి మా గ్రంథాలలో కూడా రాశాను. ఆ పద్ధతి తెలుసుకొని జాగ్రత్తగా కనుక చేసేటట్టయితే ఆ వ్యక్తికి తొందరగా విదేశ గమనాన్ని ఆ దేవత ప్రసాదిస్తూ ఉంటుంది. ఇంకా కాగా మంజుఘోష అని మరొక అప్సరస ఉన్నది. ఈ అప్సరస ఏమిటి అంటే ఉచ్ఛిష్ట విద్య. అంటే దేవతలలో కొన్ని ఉచ్ఛిష్ట దేవతలు ఉన్నారు. ఉచ్ఛిష్ట మాతంగి, ఉచ్ఛిష్ట గణపతి, ఇట్లాంటి సుముఖి, ఇలాంటి దేవతలు కొంతమంది ఉన్నారు. అందులో మంజుఘోష కూడా ఒకటి. ఈ ఉచ్ఛిష్ట విద్యల లక్షణం ఏమిటి అంటే వాటికి మామూలుగా దేవతలకు నైవేద్యం పెడతాం, పవిత్రంగా మడిగా జాగ్రత్తగా పాలు, పండ్లు, రకరకాల మధుర పదార్థాలు, అన్నము, పాయసము, ఇవో ఎన్నో పెడుతుంటాం. ఈ దేవతలకు కావాల్సింది ఏమిటి అంటే నీవు ఏదైతే తింటావో ఆ తిన్న పదార్థం ఎంగిలిది నైవేద్యం పెట్టాలి. అంటే మామూలుగా అన్నం తినేటువంటి వాళ్ళు చెట్ట చివరి పెరుగన్నము తినేటట్టయితే ఆ పెరుగో పాలో మజ్జిగో ఏదో ఆ పెరుగన్నాన్ని ఒక ముద్ద మంత్రం మనస్సులో అనుకొని దేవతకు సమర్పిస్తున్నాను అని అనుకుంటే ఆ దేవత స్వీకరించి ఉచ్ఛిష్టాన్నేన బలిందద్యాత్ దినే దినే బలిందద్యాత్ పశ్చిన్నేవ విశంకరోతి అని మాతంగీ తంత్రంలో చెప్తారు. ఉచ్ఛిష్టాన్నంతో రోజు కనుక నువ్వు పెరుగున్నాన్ని బలిచ్చేటట్లయితే నీకు సర్వలోకము వశీకరణమవుతుంది అని చెప్పి ఆ తంత్రగ్రంథాలలో కనిపిస్తుంది. అలానే ఉచ్ఛిష్ట గణపతి మంత్రం మంజుఘోష లాగా, మంజుఘోష కూడా అంతే. అంటే ఉచ్ఛిష్ట అన్నాన్ని సమర్పించాలి. అయితే సమర్పించేది వీలైనంత వరకు మధురమైనటువంటి పదార్థం, పాయసము, నువ్వు తింటున్న వాటిలో పెరుగన్నము, పాలన్నము పెట్టడం అవసరం, అది పద్ధతి. అలానే ఉచ్ఛిష్ట గణపతి గురించినటువంటి చాలా తంత్ర గ్రంథాలలో కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా ఈ మార్గంలోనే చేయవలసి ఉంటుంది. ప్రధానంగా వీటిల్లో ఏమిటి అంటే ఏదో ఒక మధుర పదార్థాన్ని నోటిలో పెట్టుకొని చేయటం అట్లాంటిది ఉన్నది. మంజుఘోష ఆ రకంగా ఉచ్ఛిష్ట విద్యగా బాగా ప్రసిద్ధమైనటువంటిది. ఈ రకంగా విద్యలలో అప్సరో విద్యలు, రాక్షస విద్యలు, గాంధర్వ విద్యలు ఇవన్నీ కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటివి. ముఖ్యంగా వీలైనంత వరకు ఉచ్ఛిష్ట విద్యల జోలికి పోవటాన్ని అంతగా అంగీకరించం. ఎందుకంటే ఇది ఆచార విరుద్ధం కాబట్టి, అనాచారాన్ని అంగీకరించకూడదు, ప్రోత్సహించకూడదు. కాబట్టి ఆ విద్యలు ఎవరైనా అడిగినా ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి పంపిస్తూ ఉంటాం. మామూలుగా ఇవ్వమని చెప్పి నిషేధిస్తూ ఉంటాం. సరే ఏదో అది వాటిలో అవనప్పటికీ కూడా గాంధర్వ విద్యలు చేయొచ్చు హాయిగా. సంగీతం, సాహిత్యం, నాట్యం ఇవన్నీ కూడా నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు గంధర్వులను ఉపాసించవచ్చు. కనుక గంధర్వ విద్యా పారంగతుడైనటువంటి వ్యక్తులు వాళ్ళు లోకాన్ని సమ్మోహపరుస్తారు. మనకు మేరుతంత్రంలోనైతే చాలా చోట్ల గంధర్వుల యొక్క విద్యలు చాలా ఇవ్వటం జరిగింది.
అలానే అప్సర విద్యలు కూడా ఉన్నాయి, ఇవి తెలుసుకొని చేయాలి. శుభమస్తు.